కొర్ర కార్న్ క్యాలీఫ్లవర్ పెప్పర్ రైస్ కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన కార్న్ 1/2 కప్పు, క్యాలీఫ్లవర్ 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొంచెం, ఎండు కొబ్బరి కూర 1/2 కప్పు, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 చెంచా. ఓకే అండి, దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. ఇది చాలా చాలా సింపుల్, అదేవిధంగా చాలా హెల్దీ. అంటే ఎందుకు హెల్దీ అంటున్నానంటే దీంట్లో వాడిన ప్రతి పదార్థం కూడా మన జీర్ణాశయానికి చాలా ఈజీగా అరిగేటువంటివి. అంటే ఏ బరువు ఎలాంటి ప్రాబ్లం లేకుండా సులువుగా అరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఇక్కడ క్యాలీఫ్లవర్ చూసినట్టయితే ఇట్స్ వెరీ గుడ్ ఇన్ వైటమిన్ కే అండ్ అట్ ద సేమ్ టైం ఇది మన బ్రెయిన్ ఫంక్షన్కి, డైజెస్ట్ సిస్టానికి, అసలు బాడీలో పైనుంచి కింద దాకా మనకి ఏమేమి ఇష్యూస్ ఉంటే అన్నిటికీ ఒక గొప్ప మెడిసిన్ ఈ క్యాలీఫ్లవర్ అనమాట. వేడెక్కిపోయింది మనకి ప్యాన్. ఒక 2 చెంచాల నూనె తీసుకున్నాం. నూనె వేడైన తర్వాత మిగతా యాడ్ చేసుకున్నాం. ఇది వాడింది క్యాలీఫ్లవర్ వెరీ గుడ్ సోర్స్ బ్రెయిన్ ఫంక్షన్కి అండ్ హార్ట్ ఫంక్షన్కి, మనకి అన్నిటికీ కూడా చాలా మంచిది. కార్న్స్ ఇట్ వెరీ గుడ్, మంచి ప్రోటీన్ సోర్స్ అనమాట. అదేవిధంగా వెరీ గుడ్ ఫైబర్. ఓకే, ఈజీగా అడుగుతుంది. అట్ ద సేమ్ టైం మనకు కావాల్సిన పోషకాలన్నీ. ఇంకా కొర్రలు వాడుతున్నాం, ఫాక్స్టైల్ మిల్లెట్. ఇట్స్ ఆల్సో వెరీ గుడ్. ఈ కాంబినేషన్ మనం చూసుకుంటే ఈ మూడింటి కాంబినేషన్ వెరీ రిచ్ కాంబినేషన్ ఫర్ అవర్ డైజెస్టివ్ ఇష్యూస్. జీలకర్ర వేస్తా, దాని తర్వాత శనగపప్పు. కాబట్టి మనం పల్లీలు కూడా వేసుకోవచ్చు, మనకి కావాలనుకుంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ వానాకాలం, ఈ శ్రావణ మాసమే టైంలో మనం తీసుకునేప్పుడు సాత్వికంగా ఉండాలి. ఇక్కడ నేను ఉల్లిపాయ వాడుతున్నాను ఊరినే, మనకి అంటే టేస్టీ వాటి కోసం మనం వాడుకోవచ్చు. కానీ ఎవరికైనా సాత్వికంగా తినాలి అనుకుంటే మటుకు వాటి బదులు అల్లం వాడుకోవచ్చు, ఉల్లిపాయని అవాయిడ్ చేయొచ్చు. ఈ టైంలో మనం చాలా సాత్వికమైన ఫుడ్స్ తీసుకుంటాం. మన శ్రావణ మాసం నుంచి అంటే చాతుర్మాసం అంతా కూడా, అంటే మనకి ఆల్మోస్ట్ మన దేవీ నవరాత్రులు వచ్చిన దాకా ఆషాఢం నుంచి చాతుర్మాస వ్రతం చేస్తాం. అంటే సాత్వికమైన ఫుడ్సే తీసుకుంటాం. మినపప్పు కూడా వేసాము. ఇది మినపప్పు కొంచెం అవుతున్నప్పుడు వెల్లుల్లి తరిగేస్తాం. కరివేపాకు ఉల్లి తరిగేసుకున్నాం. ఇది ఆప్షన్ అనుకున్నట్టు. ఇది చాలా ఎమ్మీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది. దీంట్లో కావాలంటే మనం ఇంకేదైనా నట్స్ లాగా, లేకపోతే కర్బూజా గింజలు కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ ఫుడ్ అనమాట, డైట్ ఫుడ్ లాగా. అంటే ఇది ఒక 1 బౌల్ మీరు దీంట్లో అన్నీ ఉంటాయి మనకి, ప్రోటీన్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ, అదేవిధంగా మనకు కావాల్సినటువంటి అన్ని మినరల్స్ కానీ, వైటమిన్స్ కానీ అన్నీ కూడా పరిపూర్ణంగా అందేటువంటిది. అన్ని అటు నట్స్ కూడా పైనుంచి మంచిగా వేసుకొని తింటే చాలా మంచిది. ఉల్లిపాయ కొంచెం ఉడికిన తర్వాత ఉడకబెట్టుకుని కార్న్ క్యాలీఫ్లవర్ వేసుకొని ఇది కొంచెం బాగా మగ్గాలండి. మనకి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది మనకి కాలీఫ్లవర్ ఉడికినటువంటి అరోమా ఎంతో కలర్ఫుల్గా మనకి చూడంగానే ఆ స్మెల్స్ కూడా మనకి ఆ పెప్పర్, మనకి ఆ ఒక జీలకర్ర, ఒక కాలీఫ్లవర్ ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకు తెలుస్తూ ఉన్నాయి. మనం ఈ యొక్క వండుకున్నటువంటి కొర్ర అన్నాన్ని వేసుకున్నాం. సాల్ట్, దీనికి ఎంత కావాలంటే సాల్ట్, పెప్పర్ అండ్ కొబ్బరి, అంటే ఎండు కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకుందాం.
అంతా కలుపుకున్న తర్వాత ఒక్క 1 minute మళ్ళీ మూత పెట్టి దాన్ని అలా మగ్గనిద్దాము. అయిపోయింది. నేను ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసేస్తాను. పైనుంచి కొత్తిమీర. ఓకే అండి, ఎంతో కమ్మని మరియు హెల్త్ కూడా చాలా మంచిదైనటువంటి కొర్ర ఆన్ కాలీఫ్లవర్ పెప్పర్ రైస్ తయారైపోయింది. నేను రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొకసారి చూశారు. కొర్ర కాన్ కాలీఫ్లవర్ పెప్పర్ రైస్ కావాల్సిన పదార్థాలు: కొర్ర అన్నం 1 కప్పు, ఉడకబెట్టిన కాన్ అరకప్పు, కాలీఫ్లవర్ 1 కప్పు, వెల్లుల్లి తరుగు 1 చెంచా, పచ్చిమిర్చి ముక్కలు 4, ఉల్లి తరుగు 1/2 కప్పు, కరివేపాకు కొంచెం, ఎండు కొబ్బరి కూర 1/2 కప్పు, శనగపప్పు 2 చెంచాలు, మినపప్పు 1 చెంచా, మిరియాల పొడి 1/2 చెంచా, నూనె 2 చెంచాలు, ఉప్పు రుచికి సరిపడినంత, జీలకర్ర 1/2 చెంచా. కొర్ర కాన్ కాలీఫ్లవర్ పెప్పర్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా పాన్లో కొద్దిగా నూనె తీసుకుని వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, వెల్లుల్లి తరుగు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లి తరుగు వేసి ఉడికిన తర్వాత ఉడికించిన కార్న్, కాలీఫ్లవర్ వేసి ఉంచిన కొర్ర అన్నం, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొబ్బరి పొడి వేసి కలుపుకొని సర్వింగ్ బౌల్లో తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కొర్ర కాన్ కాలీఫ్లవర్ పెప్పర్ రైస్ రెడీ.